భూమిని పెంచుకోవాలంటే సమాధులు కూడా తవ్వేస్తారా? చెరువు కట్టకు కొంత దూరంగా ఉన్న వాగుని పట్టా భూమిగా కన్వర్ట్ చేసుకొని చెరువును ప్రమాదంలో పడేస్తారా? బేడబుడుగ జంగల్ అనే అమాయకుల నోళ్లు కొట్టి వాళ్లకు గ్రామం ఇచ్చిన ఆ శ్మశానకు సంబంధించిన భూమి ఏది ఉందో దాన్ని గుంజుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఏడాదికో దినం వచ్చి పూలు ఎడ కట్టుకుని ఇంత వండి ఎడ పెట్టుకుని ఏదో దండం పెట్టుకుందాము. మేము గిట్లా పాడు చేస్తే ఎట్లా మా న్యాయమేనా ఇది? మేము వచ్చి 50 ఏళ్ళ ఐడికి వచ్చి మేము మశానం పెట్టుకున్నాం. మాకు కాలువ చేసిరు, మాకు న్యాయం జరగాలని మేము చూస్తున్నాం సార్. మా నాయనని మా చెల్లని ఇంట వేసినాము. ఈ కాలువ అదే ఈ కాలువ గేడు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మేము చిన్నప్పుడు బుడ్డకు నవ్వు చచ్చిపోయింది మా నాయన, నాకు తెలియదా? మేము ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసుకుంటాం ఇక్కడ, మరి చూసుకొని ఇక్కడ ఇప్పుడు చేసుకుంటే చేసిరు. మరి మాకు పెద్దలు జాతికి రావాలంటే మాకు ఎట్లా జాతికి రావాలి? సంవత్సరానికి ఒకసారి చేర్చుకుంటామో తుడుచుకుంటామో బాధపడుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు మా బొందలు మాకు చూపెట్టమాను, మరి లేకపోతే చూపెట్టమాను, మేము బతాము. భూమిని పెంచుకోవాలంటే సమాధులు కూడా తవ్వేస్తారా? చెరువు కట్టకు కొంత దూరంగా ఉన్న వాగుని పట్టా భూమిగా కన్వర్ట్ చేసుకొని చెరువును ప్రమాదంలో పడేస్తారా? బేడబుడుగ జంగల్ అనే అమాయకుల నోళ్లు కొట్టి వాళ్లకు గ్రామం ఇచ్చిన ఆ శ్మశానకు సంబంధించిన భూమి ఏది ఉందో దాన్ని గుంజుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని గురించి ఈరోజు ఆ గ్రౌండ్లో వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకోవడానికి వచ్చినాం. మనం ఒకసారి ఆ ప్రయత్నం చేద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్ అనే ఒక గ్రామం ఇది. ఈ గ్రామానికి 50 ఏళ్ల క్రితం ఈ బేడబుడుగ జంగల్ అందరూ కూడా పొట్టపూటి కోసం ఈ ఊరికి వచ్చినారు. క్రమక్రమంగా వాళ్ళ కుటుంబాలు పెరిగినాయి. ఇక్కడనే ఉంటూ వాళ్ళ జీవనోపాధి గడుపుకుంటూ బతుకుతున్న క్రమంలో వాళ్ళు చనిపోతుంటే మనం అలా సంబంధించి మాలల సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ శ్మశాన వాటికల వాళ్ళు అంత్యక్రియలు చేసుకోవడానికి ఆ సమాధి పెట్టుకోవడానికి వెళ్ళిన క్రమంలో లేదు మీరు ఇక్కడ పెట్టుకోవద్దు, మా దాంట్లో పెట్టుకోవద్దు, మీరు వేరే జాగా అనిస్తే ఊరంతా కలిసి ఈ చెరువు కట్ట ఏదైతే ఉందో దీనికి వెనకాల చెరువు ఉంది. ఈ చెరువు కట్టకు ఆనుకొని ఒక 1/2 ఎకరం భూమిని మీరు బొందలు ఏమన్నా పెట్టుకోరి, కాష్టాలు ఏమన్నా చేసుకోరు అని చెప్పేసి ఈ 1/2 ఎకరం జాగని ఈ బేడబుడుగ జంగాలకు ఇచ్చారు. ఇప్పుడు ఒక 35-40 సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు ఆ జాగ మీద కన్నేసిన కొంతమంది ఈ జాగకు దూరంగా ఉన్న వాగును పట్టాల్యాండ్గా కన్వర్ట్ చేసుకొని సాగు భూమిగా కన్వర్ట్ చేసుకొని వెంచర్గా మారుస్తూ వీళ్ళకి ఇచ్చిన 1/2 ఎకరం జాగలోంచి ఆ వాగును ఇటువైపు మలిపి వాళ్ళ శ్మశానానికి వాడుకునే వాళ్ళ భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. మనం ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఉన్నారో తొలుత ఎప్పుడు వాళ్ళ భూములు ఇచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ తరంలో ఒక్కడే మిగిలినడు రాములు ఈయన పేరు. మొత్తం వివరాలన్నీ ఈయనకు తెలుసు, ఆయన మాట్లాడతాడు. తాత ఇప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు ఈ ఊర్లోకి? ఎప్పుడు వచ్చారు మీరు ఇవన్నీ ఇట్లా దానక్రియలు చేసుకుని జాగ ఎప్పుడు ఇచ్చారు? ఎంత జాగ ఇచ్చారు? ఎవరెవరు ఇచ్చారు మీకు ఆ జాగ? సారు ఈ ఊరికి మా కాకే వచ్చినప్పుడు సంధి 50 ఏళ్ళు వచ్చింది, నేను వచ్చి 40 ఏళ్ళు. అయితే నేను వచ్చినప్పుడు దండుపాట ఆఫీస్ ఏది సర్పంచి, దండుపాట అయిపోయినాక కొత్తలో యాదగిరి పోయినాక ఏది మేకల వెంకరెడ్డి పోయినాక కాకి భూపాలు, ఇంతమంది సర్పంచులు అయినాక వాళ్ళే పెద్ద మనుషులు మా ఊళ్ళు చనిపోతుంటే మేము పోయి మేము ఏడా పెట్టుకుందాం అని మేము అడిగితే ఈ కట్టకొచ్చి చూపించారు. మాలో దాట పెడితే పెట్టనీయకపోతే వాళ్ళు వచ్చి ఈ కట్టపోటీ పెట్టుకొని గవర్నమెంట్ తీసి ఈ నుంచి ఆ బావి దాకా చూపించారు సార్. ఇది అంతా గవర్నమెంట్ జాగా అని చెప్పారు మీకు? అప్పుడు చెప్పారు గవర్నమెంట్ జాగా ఆ బావి దాకా చూపించారు ఈ కట్టపోటీ పెట్టుకోరని. అప్పుడు ఈ భూమి దీనికి ఒకటే లెవెల్ ఉండే ఆ కాలువ ఏది అది అలువ ఆడ దుంగితే అట్లా పోయేది కాలువ, చక్కగా పోయేది సారు. ఇప్పుడు ఏంటంటే ఈ భూమి అయినా అమ్ముకొని ఈ ఎచరు ఏది చేసైనా చేసి మమ్మల్ని ఆగం పట్టించి అక్కడ కాలువ మూసేసి ఇక్కడ ఏది మా బొందలను నూకేసి ఇక్కడికి వెళ్ళి కాలువ చేసారు సార్. ఇక్కడ ఉండేనా మీ బొందలు మీ సమాధులు? ఇక్కడ ఉండేనా? ఇక్కడనే ఉన్నాయి సార్, ఇక్కడనే ఉన్నాయి. నూకేసారు సార్, మా బొందలని నూకేసారు. మొన్న ఏడాదికి 3 రోజులు కచ్చ అవుతున్నది. ఏది ఈ భూములు ఏమో మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏమంటున్నట్టే పిక్కోపో చేసుకోపో, నువ్వు ఏం చేసుకుంటావో అని అట్లా బెదిరిస్తున్నావు మమ్మల్ని. ఆడపోయి కంప్లైంట్ ఇచ్చినాం, ఏడిచ్చినాం, ఎమర్ సార్ దానికి పోయినాం.
పోయినా కానీ మమ్మల్ని పట్టించుకుంటారు సార్. ఏడుకొని కానీ వాళ్ళని రప్పించి ఏదైనా ఒకటి మాట్లాడదామని పద్ధతి లేదు. ఎవరు చూసినా కానీ మమ్మల్ని దగ్గరికి కూర్చోలేరు. సో ఇదంతా కూడా ఒకప్పుడు ఇదంతా కూడా ఒక చెరువు కట్ట కింద ఉండేది. కట్ట అవతల ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు కట్టలా ఉండేది ఇదంతా కూడా. దీనికి దూరంగా అంటే అక్కడ మనకు కనిపిస్తున్న స్తంభాలు, ఆ యాప చెట్టు ఏదైతే ఉందో ఆ యాప చెట్టు నుంచి అలుగుబారి ఒక వాగులాగా అటు నుంచి అటు వెళ్ళిపోయేది వాగు. అయితే ఇప్పుడు ఆ వాగుని తమ భూమిలో కలుపుకొని దాన్ని మొత్తం లెవెల్ చేసుకొని ఇటు నుంచి ఏదైతే కట్ట ఉందో ఈ కట్టకు ఆనుకొని వీళ్ళ ఈ బేడబుడుగ జంగాలకు సమాధుల కోసం ఇచ్చినటువంటి జాగను ఈ ఒక వాగులాగా కన్వర్ట్ చేసి వాళ్ళకి జాగ లేకుండా చేశారు అనేది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న ఆరోపణ. ఇక్కడ ఇదే భూమికి సంబంధించి ఇక్కడ ఉన్న ఇంకో మహిళ ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ మీరు ఇక్కడ సమాధులు పెట్టుకున్నారని చెప్తారు. మరి మీరు బొక్కలు కానీ మీరు తీసేటప్పుడు అవి ఏమన్నా బయటపడ్డాయా? వాళ్ళు ఏమన్నారు? ఒక బొక్క వెళ్ళింది సారు, గీడ ఒక బొక్క వెళ్ళింది. ఒక బొక్క చూపించినాము పోలీసు వాళ్ళకు చూపెట్టాము. ఏమంటే పోలీసు వాళ్ళకి ఫోటో దించుకొని పోయిర్రు. మేము చెప్తాను తీయమ్మా అని మేము తీసుకొని పోయిర్రు. ఇక మళ్ళీ మీ ఈడిగోళ్ళు వచ్చిర్రు, అందరు దింపిర్రు. ఆ ఫోటో నిన్న దాపెట్టినాం సార్. ఆ బొక్క సాపు కళ్ళతో నూకి ఎక్కడ పాడేసిర్రు సార్. మేము వచ్చి 50 ఏండ్ల ఈడికి వచ్చి మేము మశానం పెట్టుకున్నాం. మా కాలువ చేసిర్రు, మాకు న్యాయం జరగాలని మేము చూస్తున్నాం సార్. ఎన్ని సమాధులు ఉండే ఇక్కడ మీరు ఈ జాగా ఏదైతే ఉందో? 15 సమాధాలు ఉన్నాయి ఇక్కడ. పిల్ల జల్ల ముసలు అందరు సోరోళ్ళు అంతా 15 సమాధాలు ఉన్నాయి. ఇట్లకెళ్ళి సారు 15 సమాధాలు ఉన్నాయి. మాకు న్యాయం జరగాలని చేస్తున్నాం సారు. మమ్మల్ని ఒప్పుకుంటూ ఏమంటారు, ఏం చేసుకుంటారు వేసుకోపోరు, ఏం పిక్తారో పిక్కిపోరి, ఇస్తే 50,000 ఇష్టం తీసుకోవాలి, లేకపోతే లేరు. మమ్మల్ని ఏం చేస్తారు మీరు అంటారు సార్. మమ్మల్ని 2,000 3,000 ఇస్తాము, మంచికి గోరికిన్ని ఇస్తాము. మీ ఇష్టం తీసుకోలేదు, ఏం బిక్తా చేసుకోరు. ఇక మీరు ఏడు కన్నా పోయి మొత్తుకోరి, మాకేం చెప్పకురు. ఇక మా దాంట్లోకే నడుకురు. ఈ పొలమైన అయితే మొత్తమే అడుగు పెట్టొద్దు అంటుండు పక్క పొల పైన. ఇక మా బావది మా మామది ఉంది సారు, 2 బొందలు ఉన్నాయి. ఇప్పుడు 35 ఏండ్లు అవుతుంది వాళ్ళు చచ్చిపోయి కూడా. ఇట్లా మావే ఉన్నాయి 5. ఇక ఇట్లా చేసిర్రు సార్, మమ్మల్ని ఆగం పట్టించిర్రు. ఇక అంటే ఇక్కడ తవ్వేటప్పుడు బొక్కలు వెళ్ళినాయి. 30-35 ఏండ్ల క్రితం ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళ బొందలు పెట్టుకున్నాం మేము అని చెప్పేసి అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేసి ఇది మా జాగా, మాకు ఊరోళ్ళు ఇచ్చిన జాగా, ఈ సమాధుల కోసం మాకు ఇచ్చిన జాగాని మీరు ఎట్లా ఇది చేస్తారంటే మీకు 15 బొందలు ఉన్నాయి కదా, 15 సమాధులకు సంబంధించి ఒక సమాధికి 2,000 చొప్పున ఇస్తాం, మీరు తీసుకొని సపరేట్గా వెళ్ళిపోయి ఒక 50,000 ఇస్తాం, దీని గురించి మాట్లాడకండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ కుటుంబీకుల సమాధుల వాళ్ళ చివరి చిహ్నంగా చివరి గుర్తుగా ఆ సమాధులు ఉండేవి, అవి కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మరి సమాధులు లేచినట్టు నిజంగా ఈ జాగాలో మీరు ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నారు, ఏంది మీ కథ అసలు? ఇక 40 ఏళ్ళ సార్. ఇక మా పెద్ద మనుషులు మా బావలు వాళ్ళందరూ కలిసి ఇక మా అత్తని మా మామని మా మరదలని మా యారాన్లను కూడా ఇటుకెళ్ళి పెట్టినాము. మా ముసలి పిల్లలు కూడా చచ్చిపోయిన పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా పెట్టినాం. మరి మేము ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసుకుంటాం ఇక్కడ. మరి చూసుకొని కూడా ఇప్పుడు చేసుకుంటే చేసిరు. మరి ఇక మాకు పెద్దలు జాతికి రావాలంటే మాకు ఎట్లా జాతికి రావాలి? సంవత్సరానికి ఒకసారి చేర్చుకుంటామో తుడుచుకుంటామో బాధపడుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు మా బొందలు మాకు చూపెట్టమాను, మరి లేకపోతే చూపెట్టమాను మేము బతాము. మాకు ఆ బొందలు చూసుకుంటే సంవత్సరానికి ఒకసారి ఏడుస్తాము. మరి బొందలు వాయి ఇప్పుడు అన్ని వాయ ఒక కాలువ కట్ట తీసిరి లేబల్ చేసిరి, దీనికి లేబల్ ఉండే. మరి ఇప్పుడు వాళ్ళు తీసుకొని ఇప్పుడు ఏదంగా తను తీసుకొని ఏం పెద్దగా అయింది వాళ్ళు మమ్మల్ని ఎంత లాస్ చేసింది. మా బొందలు మాకు చూపెడితే మేము వాళ్ళకి అనుకోం సారు. మరి ఎందుకు ఈ బాధ? మాకు జాగా లేకుండా చేయకుండా మరి మేము రేపు పెద్ద మనుషులు చూసుకోవాలి. చచ్చిపోయారు, మాకు ఆది గిట్ట జ్ఞాపకం లేకుండా చేసిరు. బొందలు అన్ని పాడు చేసిరు. మా అమ్మ మా నాయనది మా తాతది మా అమ్మమ్మది అందరు 15 బొందలు ఉంటాయి. ఇక్కడ 15 బొందలు అన్ని పాడు చేసారు. కాలువ గాడు ఉండే కాలువ తీసేసి మట్టి అక్కడ వేసి ఈ బొందలు అన్ని పాడు చేసారు అన్ని. మేము ఏడాదికో దినం వచ్చి పూలు ఎడ కప్పుకుని ఇంత వండి ఎడ పెట్టుకుని ఎడ దండం పెట్టుకుందాము మేము. ఇట్లా పాడు చేస్తే ఎట్లా మా న్యాయమేనా ఇది? ఏడాదికో దినం వచ్చి మేము ఇంత పూలు చల్లుకుంటాము. మాకు ఆ గుర్తు గిట్ట లేకుండా చేసిరు. ఇదేం బాధ మాకు? ఏమంటారు మరి మా జాగాలు ఇక్కడ మా బొందలు మా జాగా మాకు రోజు దగ్గర జాగా చూపించారు పెద్ద మనుషులు 20-30 ఏళ్ళ కింద. కాగితం పోయితం ఏమైనా ఏమి ఇవ్వలే, పెద్ద మనుషులు చూపించారు మాకు అంతే. చూపించారు ఇక్కడ పెట్టుకోరా అని మీకు చూపించారు. ఎంకడికి ఏం కాయిదాలు ఉన్నాయి మనకు? ఏం కాయిదాలు లేవు. చూపించారు జాగా అద్దెక్కడ జాగా మీకు బొందలు కానీ చూపించారు. అద్దెక్కడ జాగా మొత్తం ఎక్కడ పోయింది ఏం కథ? కాలువ ఇప్పుడు కాలువ తీసిరు. బొందలేవి మావి ముసల బొందలేవి. నిన్న బొక్కలు కనబడ్డాయి, నిన్న మొన్న కనబడ్డాయి. మళ్ళీ ఇలా బొక్కలు లేవు. బొక్కలు అని తీసేసారు. బొక్కలే లేవా? అందుకే దోలాడుతున్నా బొక్కలు. నేను బొక్కలే లేవాడా? ఇప్పుడు వస్తే సర్టిఫికెట్ చూపెట్టమంటారు. మీకు అప్పుడు ఇచ్చిరంటే ఆ కాలంలో సర్టిఫికెట్ ఉందా సార్? లేదు, సర్టిఫికెట్ లేదు, ఏం లేదు. మాకేమో చూపించిన తాను బొంద పెట్టుకున్నాం. మేము కబ్జ పెట్టుకునేది ఉండే
అని మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు. బొందలు మాకుంటే అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఇచ్చిన జాగా సంబంధించి ఇక్కడ నుంచి మీ జాగా అని చెప్పేసి అద్దురాళ్ళు గిద్దురాలు ఏమన్నా మీరు వాటికి పాతుకున్నారా? అద్దురాలు ఈ నల్లరాలు పెట్టినాము, ఈ నల్లరాలు ఇట్లా పెట్టినాము, ఈడికేంచో అట్లా పెట్టినాము. కాలువ అద్దు పోడి కాలువ గాడు ఉండే ఆగు. ఇంతకుముందు ఇక్కడ చూస్తే కూడా మనకి లేటెస్ట్ గా ఈ అద్దురాలు అన్ని కూడా లేటెస్ట్ గా పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు కింద చెరువులో నిండినప్పుడు చెరువు అలుగు బారినప్పుడు అక్కడ నుంచి అలుగు వచ్చి అట్లా ఆ రూట్లో వెళ్ళిపోయేది వాగు అని చెప్పేసి చెప్తాను. ఎట్లా పోయేదన్న వాగు ఎట్ల నుంచి ఎట్లా పోయేది? ఎక్కడి నుంచి వచ్చేది? ఇటు తిరుగు, నువ్వు ఇటు తిరిగి అటు చూపి. ఇట్లా వచ్చేది వాగు, ఇట్లా వచ్చి చక్కగా తాజా ఇటు తమ మంది దగ్గర ఇట్లా పోయేది. ఆ వాగు బంద్ చేసి వాగు చేసి ఇప్పుడు అక్కడ ఏదైతే చెప్తారో ఆ స్తంభం అవతల అక్కడ మనకు కనిపిస్తుంది ఏదైతే చెరువు నిండినప్పుడు నీళ్లు బయటకు వస్తే ఆ తూము అక్కడ నుంచి అట్లా వెళ్ళి అక్కడ ఏదైతే రిటైనింగ్ వాల్ లాగా కట్టిర్రో అంటే వెంచర్ చేసి అక్కడికి నీళ్లు రాకుండా ఏదైతే కట్టిర్రో అక్కడ నుంచి ఆ తాడి చెట్లు కనిపిస్తున్నాయి కదా, తాడి చెట్ల అవతల నుంచి వాగు ఉండేది. ఆ వాగును ఇక్కడ భూమి దీనికి కన్వర్ట్ చేసి దాని వాగును మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకొని దాన్ని చదును చేసుకొని ఒక లేఅవుట్ లాగా మార్చి ప్లాట్లు లాగా మార్చి అమ్ముకొని డబ్బులు చేసుకోవాలనే ఆలోచనతో ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ వాగు కూడా చెరువు కట్టకు ఆనుకొని ఉంటుంది, చెరువు కట్టకు కొంత దూరంగా ఉంటుంది. ఇక్కడ సంబంధించి మనం చూడొచ్చు ఇంకా కూడా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. చెరువు కట్టకు ఆనుకొని ఇట్లా వాగును పెట్టడం వల్ల రేపు వర్షాలు ఎక్కువ వచ్చి వాగు వచ్చిన సందర్భంలో ఇందులోంచి పడితే చెరువు కట్ట తెగితే చెరువుకు ప్రమాదం ఉంది. దీంతోపాటు ఊర్లోకి చెరువు నీళ్ళని కూడా ఊర్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది చెరువు నిండితే. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేది ఈ కాలువ అంటే వాళ్ళు అక్కడ నుంచి ఉండేది ఆ తూము నుంచి అట్లా వాగు వెళ్ళిపోయేది, అట్లా ఉండేది వాగును చెరువు కట్ట దగ్గరికి మార్చారని చెప్పి చెప్తున్నారు. ఇది ఆల్రెడీ పట్టాలండి అన్న. ఎవరి పేరు మీద ఉంది పట్టాలండి? మా తాతల పేరు మీద. అంటే పట్టాలకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ అవి ఏమైనా ఉన్నాయి? అన్నీ ఉంటాయి, అన్ని 4.5 acres. అది పట్టా ల్యాండ్, ఎలాంటిది లేదు, ఇక్కడ బొందలే లేవు అసలు. వీళ్ళది ల్యాండ్, ఇది మనది పట్ట ల్యాండ్. వీళ్ళు ఎప్పుడు పెట్టారో ఏం చేసారో మనకు తెలియదు. ఇది ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి కాలువ ఎట్లుందో అట్లా మార్కింగ్ ఇచ్చేసారు, అది క్లియరెన్స్ ఉంది, అది అంతే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ రూల్స్ ప్రకారం కావచ్చు, ఆ నామ్స్ ప్రకారం చెరువు కట్ట కానుకొని నుండి ఏ కాలువ ఉండకూడదు. వాళ్ళు చెప్తున్న ప్రకారం అట్ల నుంచి తాటి చెట్ల నుంచి వాగు ఉండేదని చెప్తున్నారు. కాలువ ఇదే పాత కాలువ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇచ్చిన తర్వాతనే కాలువ వచ్చింది అది, అంతే. మీకు సంబంధించి ఇది ఇక్కడ వరకు మీ నమూనా ఉంటుంది కదా, దాంట్లో మీకు సంబంధించి చూపిస్తారా? అంటే ఎక్కడ వరకు ఉండేది, చెరువు వరకు ఈ ల్యాండ్ సర్వే నెంబర్ ఇట్లా డీటెయిల్స్ ఉంటాయి. బుక్స్ ఇంట్లో ఉంటాయి, ఎంబడి పెట్టుకొని తిరగం కదా, పాస్ బుక్స్ ఉన్నాయి, ఎంబడి పెట్టుకొని తిరగం కదా. ఇష్యూ ఉన్నప్పుడు చూపించడానికి ఉంటుంది కదా, మీకు ఫోన్లో ఏమైనా తెప్పించుకొని చూపించే ప్రయత్నం ఏం లేదు. డైరెక్ట్ వస్తే మేము పాస్ బుక్స్, మేము మా సర్వే నెంబర్ అన్ని చూపిస్తాం, అధికారులకు చూపెడతాం, బాజాబ్తో చూపెడతాం, అన్ని యథావిధిగా ఎట్లెట్లున్నాయి. సంబంధించి ఇబ్రాహీంపట్నం ఎంఆర్ఓతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, చెరువుకు దగ్గరగా కాలువ తీయడం అనేది తప్పు, రేపటి నాడు కట్టకు కూడా చెరువుకు ప్రమాదం ఉంటుంది, దాన్ని మార్చాలి, ముందుగా ఎక్కడ ఉంది అక్కడ నుంచి మార్చాలని చెప్పేసి ఆర్డర్ చేసినాక కూడా బేఖాతరు చేసి చెరువు కట్టకు ఆనుకునే కాలువ తీస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఇక్కడ నుంచి వీడియో తీసుకోండి, వాయిస్ చేసుకోండి, వీడియో తీసుకోండి, ఆ నుంచి నీకు పాత కాలువ ఎగ్జాక్ట్గా ఎట్లుంది అనేది కనిపిస్తుంది, ఏం చేసింది అనేది కనిపిస్తుంది. ఇది పాత కాలువనా కొత్త కాలువనా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ముందుకెళ్ళి క్లారిటీగా చూసుకోండి. అసైన్డ్ ల్యాండ్ సంబంధించి దీన్ని పట్టగా కన్వర్ట్ చేసుకుందని చెప్పేసి గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ చెరువు కట్ట అని చెప్పి చెప్తాను. ఓకే, ఇక్కడ అసైన్డ్ ల్యాండ్ ఉందంటారు కదా, ఇది మా తాతల కాలం నుంచి జమానా నుంచి మాది పట్టా ల్యాండ్, ఇది 4.5 ఎకరాలు ఉంటుంది, అప్పటి నుంచి పట్టా ల్యాండే ఇది. కాకపోతే వాళ్ళు కట్టకెట్టుకొని వాళ్ళు కొట్లాడుకొని మన ల్యాండ్కు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఇక బొందలు అయితే ఇక్కడ మాకు తెలియదు, అది వాళ్ళకే తెలిసి, అది బొందలు ఇక్కడ లేవు, ఏమి లేవు. 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడ పెట్టుకుంటాం అని చెప్పేసి వాళ్ళు లేదు ఇక్కడ బొందలు లేవు, గిందలు లేవు, ఏది లేదు. బొందలు లేవని చెప్తున్నారు కదమ్మా, ఈ భూమి అంతా మాది, మా దగ్గర పట్టా ఉంది, బొందలు లేవని చెప్తున్నారు. ఇప్పుడు బొందలు లేవని చెప్తుండగా వాళ్ళ గాములలో తోటే బొందలున్న సమస్య లేని సమస్య వాళ్ళతో వాళ్ళకిస్తా. ఇప్పుడు శివరస్తా వాళ్ళకిస్తా, పెద్ద మనుషులు ఉండరు కదా, పెద్ద మనుషుల ముంగల వాళ్ళ గాములలో వాళ్ళు గడుసే, ఆ గడుసు ముంగలే వాళ్ళకిస్తా. నేను బొందలు కట్టకు లేవు, వీళ్ళకి తిని బతికిన బొందలు పెట్టిరాలని అందరు బతికి వాళ్ళతానే బతికి అబద్ధం ఆడద్దు. వాళ్ళతానే జీతాలు ఉన్నారు, వాళ్ళతానే బతికి, వాళ్ళతానే బోధిన్నారు, వాళ్ళ చచ్చిన తెచ్చి మళ్ళీ పెట్టినాం. బొందలే లేవు, మొత్తం అసలు లేనే లేవు అని చెప్తాను. బొందలు ఎత్తుకులేవా
నాన్న ఉన్నాయి, బొందలు ఉన్నాయి. మా అమ్మ మా నాయనని మా చెల్లని ఇంట వేసినాము. ఈ కాలం అద్దు అదే, ఈ కాలువ గేడు ఉంటది, ఇక్కడ ఉంటది. మేము చిన్నప్పుడు బుడ్డకు నవ్వు చచ్చిపోయింది మా అమ్మ మా నాయన. నాకు తెలియదా, నాకు తెలియదు. పాడు చేసిన బొందలు ఇప్పుడు లేవాలి అంటుండు. ఎట్లా చేయాలి మేము? ఏది లేవాలి అంటుండు, బొందలు పెట్టలేదు అంటుండు. బొందలు ఎందుకుంటది? బొందలు లేవు అంటుండు మొత్తానికి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, వీళ్ళేమో ఇక్కడ మా బొందలు ఉండే, మేము ఇక్కడ సంబంధించి బొందలు ఉండే మా 15-20 బొందలు మేము ఇక్కడనే పెట్టుకున్నాం. మా తాతలు, మా బావలు, మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లి చచ్చిపోయిన వాళ్ళందరూ బొందలు ఇక్కడనే పెట్టుకున్నాం అని చెప్పేసి ఆయన చెప్తుంటే, దీనికి సంబంధించి ఈ భూమి మాది, దీనికి 4.5 ఎకరాల పట్టా భూమి మాకుంది. దీనికి సంబంధించి ఈ భూమి మీద వేరే వాళ్ళకి హక్కు లేదు. కనీసం భూమిలో నిలబడొద్దు అని చెప్పేసి ఎవరైతే ఈ బేడబుర్గ జంగలు బాధితున్నారో వాళ్ళను బెదిరించే క్రమం, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి బెదిరించే ప్రయత్నం వాళ్ళు భూమికి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఇదంతా చెరువు ఉన్నప్పుడు చెరువు కట్టక ఆనుకొని ఎలాంటి కాలువ కానీ ఉండకుండా చూసుకుంటారు. ఎందుకంటే ఈ చెరువులో ఈ కాలువలో వచ్చే నీళ్లు కానీ ఏమైనా చెరువు కట్టకు ప్రమాదం జరిగితే కట్టదేగిపోతుంది. కట్టదేగిపోతే చెరువుకు ప్రమాదం, చెరువులో నీళ్ళన్నీ కూడా ఊర్లోకి వస్తే ఒక చెరువు లేకుండా చెరువు ఉనికికి ప్రమాదం జరిగేలాగా ఈ కట్టను ఇక్కడ చేస్తాను. ఇది తీసే క్రమంలో మా కుటుంబీకుల ఎముకలు బయటపడ్డాయి, వాళ్ళ అస్థికలు బయటపడ్డాయి. వాటిని కూడా ఇక్కడ మేము దాచుకొని మేము ఇక్కడనే పెట్టేసిపోయినాం. కానీ వాటిని కూడా తీసేసి ఎక్కడో పడేసిరు, దాన్ని జాడ లేకుండా చేసిరని చెప్పేసి ఇక్కడ సంబంధించిన బాధితులు అయితే చెప్తా ఉన్నారు. మీరు ఆలిళ్ళనే జీతం ఉండి పనిచేసిందా మీరు? అలానే నా కొడుకులను 6 మందిని గిట్ట పోరాలని జీతాలు ఉంచిన నాయకుల దగ్గర వీళ్ళు అప్పుడు వాకి ఉన్నారు. మేము బొందలు పెడతాడు వీళ్ళకు తినని తెలియదు, వీళ్ళకు వీళ్ళ తండ్రులకు తెలుసు, అన్ని తెలుసు వీళ్ళకు. ఇప్పుడేమో ఒక్క బొందలు లేదంటున్నాడు. ఈడ మాకు ఆనాడు నుంచి మా తాతలు మా అయ్యాలు ఉన్నప్పటి నుంచి ఈడ మా ఊరు సర్పంచ్ పెద్దోళ్ళు ఇచ్చిర్రు. ఇక్కడ బొందలు ఉంటే మాలోళ్ళ బొందలు ఉంటే ఇలా పెట్టనీయలే, మాకు కట్టముళ్ళకి ఇచ్చిర్రు, కట్టముళ్ళ పెట్టుకోమని. ఈడ పెట్టుకున్నాక గీడికెళ్ళి ఈ తమ్మందికెళ్ళి గిటకెళ్ళి కాలువ ఉండే, ఆ కాలువలు ఏం చేసిర్రు అంటే కాలువని ఇక్కడ వేసి ఇక్కడ బొందలు ఉడిపి కాలువ ఉడుపుకురు. సరే మీ పట్టపొలాలే కదా, ఇప్పుడు ఈ ఎంచరు ఎవరైతే వేస్తురో అతను మేము పెట్టినాం. మేము బచ్చిరెడ్డి ఉంది ఆయన పేరు, బాసిరెడ్డి, ఆయన పేరు కేసు పెట్టినాం. ఇప్పుడు మా పొలాలకు వెళ్ళిపోయారు అంటారు, ఆయన ముందుకు వస్తలేరు, వీళ్ళ వస్తారు. వీళ్ళ మీద కేసు వేయవలసి వస్తుంది. మరి పెడతాం మేము ఎలా పెడతామంటే మా సమాజాల కొరకు చూపెట్టుకుందామని వచ్చినాం. ఎస్టీ వచ్చి కింద పెడతాం. మా తాను అన్ని గిట్టు ఉన్నాయి, పురుపులు గిట్టు ఉన్నాయి. ఏం చేయరు తక్కువ కులాలు, ఈ దాసరాలు వీళ్ళు చేద్దాం, ఏం చేసినా అని చేద్దాం అని బెదిరిస్తారు. పాతకాలాలు అనుకుంటారు. మా తాను అన్నీ ఉన్నాయి, మీరు చదువుకోకున్నా కానీ మైండ్ ఉంది సార్, మాకు ఏదో న్యాయం చేస్తారా అని మేము అడుగుతుంటే బెదిరిస్తారు. సరే ఎంతవరకు ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఎంఆర్ఓ ఉన్నాయి. ఆడవాట్ల పిఎస్ఎల్ గిట్ట కేసు పెడతా గిట్ట అలా ఇంత పట్టించుకుంటలేదు సార్. మా పరిస్థితి ఏంది? మేము చావాలనా? సంపూరి మరి బొందలు కూలబడినా 4 రోజులు అయినాక మా ఇంట్లో మీకు పంపించి హైదరాబాద్ పంపిస్తారంట, మా ఇంట్లో మీకు కూలబడతారంట. సంపూరి మమ్మల్ని గిట్ట మీరే బతికిచ్చిరుగా, మీరే మాకు ఇండ్లు కట్టించిరుగా. మాకు మేము చిన్నపోయి మీ జీతాలు ఉన్నాం. ఒకరు ముందుకు వచ్చి ఒకరు జాగిప్పియాలి, ఒకరు ఇల్లు కట్టియాలి, గవర్నమెంట్కి వెళ్ళి వస్తే ఇల్లు కట్టిప్పియాలి. ఈ బొందల కాడ మేము మొత్తుకుంటుంటే మమ్మల్ని గిట్ట జాడు చేద్దాం వేసి ఇళ్ళకి వెళ్ళిపోవడం బెదిరిస్తుంది సార్. మేము చావాలా సార్? బేడపుడిగా జంగల మేము. సార్ ఏం చేస్తారు? మీ న్యాయం చేయరు సార్. మీ టీవీ 9 వాళ్ళు మేము ఏడుకంటే సిద్ధం ఉన్నాం. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వాళ్ళ కుటుంబాలని ఆధారంగా చేసుకుని వాళ్ళ దగ్గరనే జీతం ఉండి పనిచేసి బతికినాం, చచ్చిపోతే ఇక్కడ పెట్టుకోరని చెప్పేసి గతంలో 40-50 ఏళ్ల క్రితం వాళ్ళే ఇక్కడ మాకు జాగాలు చూపించారు. ఇప్పుడు అదే జాగాని గుంజుకుంటూ మాకు సమాధులు పెట్టుకున్న సమాధులు కూడా ఆనవాళ్ళు లేకుండా చేశారు. కావాలంటే ఊర్లో ఆ 40 ఏళ్ల క్రితం ఎవరైతే ఈ భూములు ఇక్కడ పెట్టుకోమని ఇచ్చిరో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మేము మాట్లాడిపిస్తామని చెప్పేసి ఈ బాధితులు చెప్తున్నాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే వీళ్ళ పేర్లు చెప్తా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగా అప్పట్లో వీళ్ళకి ఆ భూములు ఇచ్చిర్రా, లేకపోతే వీళ్ళు చెప్పేది అబద్ధమా, లేకపోతే వీళ్ళు నిజంగా పట్టా భూమి ఉండి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు భూమి లాక్కునే ప్రయత్నం చేస్తారు, ఒక నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం ఊర్లోకి వెళ్దాం. హలో ఓమ్మా, ఒక నిమిషం. హలో మేడం, నమస్తే అండి. నేను తొలి వెలుగు నుంచి మాట్లాడుతున్నాను మేడం, జర్నలిస్ట్ ప్రవీణ్ శంకరి. ఇక్కడ కొంగరకల్లాన్ దగ్గరకు వచ్చాం మేడం. ఇక్కడ ఏంటి ఇక్కడ ఇష్యూ? వాళ్ళేమో మేము ఇక్కడ సమాధులు పెట్టుకున్నాం, మా సమాధులు లేకుండా చేసినారు అని చెప్పి చెప్తున్నారు. దీనికి తోడు చెరువు కట్ట వెంట చెప్పండి. ఇరిగేషన్ ఏఈకి కూడా నేను చెప్పాను, అది ఒకసారి వెరిఫై చేస్తారు. మా ఆర్ఐ సర్వేయర్ అండ్ ఇరిగేషన్ వాళ్ళు వచ్చి అది చెక్ చేసుకుంటారు. ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని వాళ్ళు రిజాల్వ్ చేస్తారు, అదేం ప్రాబ్లం ఉండదు. అయితే ఇక్కడ చెరువు కట్టకు ఆనుకొని ఇక్కడ ఒక కాలువ తీస్తా ఉన్నారు. ఆ కాలువ తీయడం ఒక సమస్య అయితే
ఇక్కడ వాళ్ళ ఆ కాలువ తీసే క్రమంలో మా సమాధులు పోయినాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే చెరువు కట్టకు ఆనుకొని ఈ కాలువ తీయడం వల్ల చెరువు కట్టకు ప్రమాదం ఉండదా? దానికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోరా? అదే అండి నేను చెప్తున్నది అదే. ఇప్పుడు ఆ ఇరిగేషన్ ఏఈ గారు వస్తారు. అంటే మొత్తం కాలువ తీసేసిర్రు ఆల్రెడీ. ఒక చెరువుకి దానికి సంబంధించి దానికి ఒక ప్రమాదం ఉండే అవకాశం ఉంది. దాని బలం పోయే అవకాశం ఉంది. ఆల్రెడీ భూమి ఇక్కడ తవ్వుతున్నారు. తవ్వి మొత్తం తీసేసి కాలువ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు మేడం? లేదండి, నిన్ననే వచ్చారు ఇరిగేషన్ ఏఈ చెక్ చేసుకున్నారు. అది నిన్న వచ్చారండి, ఇన్స్పెక్షన్ కి వచ్చారు అక్కడికి. ఓకే, అక్కడ చెక్ ఏం చేసుకున్నారు. యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే ఈ కాలువ ఏదైతే ఉందో చెరువు కట్టను మళ్ళీ పునరుద్ధరించి దాన్ని స్ట్రాంగ్ గా చేసే చర్యలు ఏమైనా తీసుకోబోతా ఉన్నారా? తీసుకుంటారండి, నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళకి, తీసుకుంటారు వాళ్ళు. బాధితులకు సంబంధించి మీరు బాధితుల తరపున మీరు ఏం చెప్తున్నారు మేడం? బాధితులకు ఏం చెప్తున్నారు? ఫస్ట్ అది ఒకసారి అది వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఎంతవరకు ఎంత పార్ట్ వాళ్ళు తీసారనేది చూసుకొని దాన్ని ఏం చేయాలనేది, నెక్స్ట్ దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది చూస్తారు వాళ్ళు. ఇంకొకటి ఆ సమాధులు ఏవైతే పోయినాయో అవి ఎంతవరకు ఏ మేరైనా పోయినాయి అనేది కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. నేను వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అంటే సమాధులు తీయడంతో పాటు తీస్తున్న క్రమంలో దొరికిన అస్థికలు కూడా లేకుండా మాయం చేసినారని చెప్పేసి వాళ్ళు ఎవరైతే బాధితున్నారో వాళ్ళు ఇక్కడ ఆరోపిస్తున్నారు. అలాంటిది ఏమన్నా జరిగితే చర్యలు తీసుకుంటామండి. అది నేను ఇరిగేషన్ ఏఈకి మార్నింగ్ నేను మాట్లాడాను. అది ఓకే, ఏం చేయాలనేది వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు వాళ్ళు. ఓకే, నేను మాట్లాడతాను మేడం, ఇరిగేషన్ వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. పట్టపొలం పట్ట భూమి ఎత్తుకోబోతున్నాం అన్న, నీ భూమి ఏమైనా మేము ఎత్తుకోబోతున్నామా? మీకు అమ్మేసిరా? బాసిరెడ్డికి అమ్మేసిరా భూమి? ఒక్క నిమిషం ఆగండి. ఇది హలో సార్, నమస్కారం సార్. డి గారు, ఇరిగేషన్ డి గారు, ఇబ్రహీంపట్నం. నమస్తే, చెప్పండి. నేను ప్రవీణ్ శంకర్ మాట్లాడుతున్నాను సార్, తొలి వెలుగు జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను సార్. ఈ కొంగరకల్లని ఇష్యూలో అది చెరువు కట్టకు సంబంధించి చెరువు కట్టకు ఆనుకొని ఇక్కడ ఒక కాలువ తీస్తా ఉన్నారు. పాత కాలువ ఇక్కడ లేకుంటే చెరువు కట్టకు దూరంగా ఉండదు అని చెప్పేసి ఇక్కడ బాధితులు ఎవరైతే వాళ్ళ సమాధులు పోయినాయో ఈ కాలువలో వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత? అది రెవెన్యూ వాళ్ళకి రాసినాం సార్. రెవెన్యూ వాళ్ళతో మాట్లాడినాను సార్, సునీత మేడం ఎంఆర్ఓతో మాట్లాడితే ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించి చెరువు కట్ట ఇరిగేషన్ కాలకు సంబంధించి వస్తుంది, వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్నారు. మీరు డీతో మాట్లాడారని చెప్పి నేను మీతో మాట్లాడుతున్నాను. అదే సార్, అందుకే నేను ఏమంటున్నా, మనకు సర్వే నెంబర్ వైజ్ గా కరెక్ట్ గా తెలియదు. ఓకే, మీ దగ్గర ఉండాలి కదా సార్, డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి కదా. అంటే చెరువు కట్టకు సంబంధించిన సర్వే కావచ్చు, దీని కట్ట ఎంత పరిధి మేరకు ఉంది, దీని వెనకాల వచ్చే కాలువ ఏదైతే వాగు ఉందో అది ఎంత పరిధిలో ఉంది, కొత్తగా కాలువ తీయడం వల్ల చెరువు కట్టకు ఎంత ప్రమాదం ఉంది, చెరువుకి ఎంత ప్రమాదం ఉంది అనే విషయం మీకు పూర్తిగా అవగాహన ఉండాలి కదా. అది కొత్త కాలువ కదా సార్, అది అలుగు కాలువ. అది అలుగు కాలువని ఇక్కడ నుంచి లేకుండా దూరం నుంచి ఉండేదని చెప్పి చెప్తాను. గతంలో ఏంటంటే అన్ని చెట్లు మొలిచి అటు ఇటు ఉన్నాయి. ఓకే, దాన్ని జర సాఫ్ చేసే వరకు కొత్తగా అనిపిస్తుంది, కానీ అక్కడి నుంచి అలుగు పోయేది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారంటే అలుగు కాలువ కొంత దూరంగా ఉండేది, దీని కింద నుంచి పోయే ఇప్పుడు తీస్తున్న కాలువ కొత్తగా తీస్తున్న కాలువ అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందుకే సార్ నేను ఏమంటున్నా, మీకు ముందే చెప్పాను సార్, అది సర్వే నెంబర్ వైజ్ గా ఇరిగేషన్ వాళ్ళకి కరెక్ట్ గా తెలియదు. ఓకే, నక్షా ప్రకారం హద్దులు గుర్తు పెట్టాలి. ఓకే, వాళ్ళకు రాసినాం సార్, కరెక్ట్ గుర్తులు పెట్టిస్తాం, ఏం అలాంటి ఇబ్బంది ఏం లేదు. చాలా మంది వచ్చారు, మన మిత్రులు 30-40 మంది వచ్చారు. ఓకే, అట్లా రైట్ అది ఏదన్నా కరెక్ట్ గా చూసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం సార్, అట్లా ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్. అధికారులు అటు ఎంఆర్ఓ మాట్లాడితే ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు చూసుకుంటారని చెప్తారు. ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడితే అది ఎంఆర్ఓ పరిధిలో వస్తుందని చెప్తారు. మొత్తానికి ఈ కాలువ ఉందా లేదని ఈ 2 శాఖలతో మాట్లాడితే 2 శాఖలు కూడా మనకి ఇస్తున్న క్లారిటీ ఇది. వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్తారు, ఎప్పుడు తీసుకుంటారు, ఏం చర్యలు తీసుకుంటారు క్లారిటీగా కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సరే, వీళ్ళు బాధితులు ఎవరైతే ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ వాళ్ళకు ఆ భూమి ఇచ్చిర్రా లేదా, వాళ్ళ సమాధులు ఉండేనా ఉండలేదా, ఇక్కడ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఆ కాలంలో ఇచ్చినటువంటి ఆ పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంగరకలానికి సంబంధించి నిజంగా అక్కడ ఏదైతే ఆ కాలువ తీసి ఆ బేడబుడుగ జంగాల సమాధులు తొలగించారో అక్కడ వాళ్ళ సమాధులు ఉన్నాయా లేవా, అంటే గతంలో వాళ్ళు చెప్తున్నట్టుగా 40 ఏళ్ళ క్రితము ఆడ ఆ జాగాలో మీరు సమాధులు పెట్టుకోండి అని చెప్పేసి బేడబుడుగ జంగాలకు ఆ జాగా ఇచ్చిర్రా ఇవ్వలేదా అనే విషయం మనకు అంటే కొంచెం క్లారిటీగా ఇవ్వడానికి ప్రస్తుత గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, అక్కడ నిజంగా వాళ్ళకి సమాధులకు జాగా ఇచ్చిర్రా, అక్కడ ఆ జాగాలో వాళ్ళు బొందలు పెట్టుకున్నారు, బొందలు ఉండేనా లేవని చెప్పేసి అక్కడ ఎవరైతే ఆ వెంచర్ పనులు చేస్తున్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. మా బొందలు ఈయనే ఉన్నాయి, మా అమ్మను మా కన్న బిడ్డలను చచ్చిపోయినందరూ నేనే పెట్టుకుని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఏది నిజం? ఇప్పుడు గతంలో మాత్రం బొందలు అనేటివి ఉన్నాయి,
అంటే వేరే క్యాస్ట్లో ఉన్నాయి వాళ్ళని తీపిచ్చారు. మళ్ళీ వీళ్ళ బంధువులుగానే ఉన్నాయని వీళ్ళు అంటారు కానీ మళ్ళీ వీళ్ళని అవి తీసేటప్పటికైనా వీళ్ళకినా ఒక ఇంటిమేషన్ ఇచ్చేది ఉండే వెంచర్ వాళ్ళు. అది ఇవ్వకపోవడం పెద్ద తప్పది. ఎందుకంటే సమాధులు అనేటివి గతంలో ఎప్పటి సంది ఉన్నాయో మనకినే తెలియదు. మనం పుట్టక ముందర సందే పెడుతున్నారు. అట్లాంటి సమాధులను తీసేటప్పుడు ఒకసారి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి గతంలో వేరేలో ఒక ఓరి అంటే ఇక మనం పేరు అనొద్దు, వేరే వాళ్ళు తీసినప్పటికీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకు ఎంతో అంత వాళ్ళకు కట్టించి బొందలు అక్కడ తీయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఒకసారి పిలిచి మీ బొందలు ఉంటే వీళ్ళకి తీసుకొని మళ్ళీ ఇదని ఒక మాట చెప్పినుంటే ఇలా ఇంత దాకా జరిగేది కాదు కదా. మీకు ఒక సర్పంచ్గా మీకు ఒక అవగాహన ఉంటుంది. నిజంగా ఆ బొందలు పెట్టిన జాగా కావచ్చు, ఆ జాగా అసైన్డ్ జాగానా పట్టా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు, లేదు గవర్నమెంట్ జాగా అని చెప్పేసి వీళ్ళు వాదిస్తున్నారు. అది గవర్నమెంట్ జాగానా, అసైన్డ్ జాగానా, చెరువు శిఖం కింద వస్తుందా, పట్టా ల్యాండా వాళ్ళు చెప్తున్నట్టుగా? ఇప్పుడు చెరువు కిందికి వెళ్ళి ఒక గొలుసు పెట్టు చెరువుదే సంబంధించిన భూమి ఉంటుంది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అది పట్టా అని వాళ్ళు అంటారు, కాదని వీళ్ళు అంటారు. కాకపోతే గతంలో ఉన్న పెద్ద మనుషులు ఏడ జాగుంటే వాడు అప్పుడు పెట్టుకున్నారు. దానికి ఎవరు ఆపేక్షణ చేయలేదు. ఈ రోజుల్లో భూములకు డిమాండ్ అయ్యి ఇవన్నీ నడుస్తున్నాయి తప్ప అప్పుడు ఏడ పెట్టినా ఎవరు ఆపేక్షణ చేయకపోయేది. దానివల్ల బొందలు పెట్టుకుని అయిపోయింది. ఈరోజు వ్యాల్యూ పెరగడం వల్ల మాదని జరగడం నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా ఆ విషయానికి వస్తే. అంటే వాళ్ళకు అంటే ఒక గ్రామ పెద్దగా మీరు అప్పుడు బెడబుర్గ జంగాలకు సంబంధించిన వాళ్ళకి ఏమైనా న్యాయం చేసి వాళ్ళ తరపున ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? 100% వాళ్ళకు పిలిచి ఒకవేళ వెంచరాలని పిలిచి వీళ్ళందరూ వస్తే ఒకసారి పిలిచి మాట్లాడి ఏందనేది ఈ బుర్గ జంగాలకు న్యాయబద్ధంగానే మాట్లాడి ఏదో ఒకటి చేసేందుకు మా వంతు సహకారాలకు 100% వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఆ బుర్గ జంగాలు వాదిస్తున్నారో ఇక్కడ మనం మరొక గ్రామస్తుడు ఆయన అక్కడ సమాధులు ఉండేనా, వాళ్ళ సమాధులు తొలగించిరా, కాలువ ఎట్లకెళ్ళి ఉండే అంటే ఊరైనా కాబట్టి ఆ చెరువు వాగు దానికి సంబంధించిన అలుగు నీళ్ళు ఎట్లకెళ్ళి పోయేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఎట్లా నీళ్ళు ఎట్లకెళ్ళి పోయేదని ఇప్పుడు కొత్తగా ఒక కాలువ తీసారు. ఆ కాలువ పాత కాలువనా ఇప్పుడు తీస్తున్న కాలువనా, అలా సమాధులు ఆడ ఉన్నాయి అసలు? తమ్ముడు అది చెరువు కరెక్టే. చెరువుకు కాలువ ఎందుకు ఉంటుంది అంటే నీళ్ళు పోవడానికి ఉంటుంది. అది కరెక్టే. వాళ్ళు ఇప్పుడు అంటురేమో మాది కాదు మాది పట్టలు ఉంటుంది అది ఇది అని అంటురేమో. కానీ ఆడ బుడగదంగాల గోరీలు ఉన్నాయి, మేము కూడా చూసినాం. ఇక తర్వాత మేము ఎందుకు పోతలేము అక్కడ కాబట్టి అవి ఉన్నాయో తీసేసినది మనకు అనుభవం లేదు. ఎందుకంటే మొన్న కూడా పోయినాం మనం. వాళ్ళు ఎంచరోళ్ళు తాటి చెట్లు గులగొట్టినప్పుడు మేము పోయినాం. తాటి చెట్లు అని గూడగొట్టి మొత్తం మట్టిలో కప్పిర్రు, మేము పోయినాం. అదే ఎంచరోళ్ళు ఇప్పుడు ఆ ఎంచరోళ్ళకే మేము పోయినాం. పోతేనే మనం ఈయన సిఐకి కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు వచ్చిర్రు చూసుకొని పోయిర్రు. ఎన్ని చెట్లు వీకిరంటే 120 చెట్లు వీకిరు ఆ ఎంచరోళ్ళు. మేము పోయినాం అక్కడ ఉండే, అంతకుముందు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము ఈ మధ్యాహ్న పోతలేము కాబట్టి అక్కడ తీసిరా వీళ్ళకి పైసలు ఇచ్చిర్రా అది మనకు తెలియదు కదా. వాళ్ళు ఏం వాదిస్తారంటే మమ్మల్ని జాగా కాడికి కూడా రావద్దు, ఈ భూమిలో కూడా అడుగు పెట్టదు అని చెప్పేసి అంటున్నారు. ఇక అధికారులు అట్లనే ఉంటారు సార్. ఇప్పుడు ఎవరైనా మేము బతకాలనుకుంటే వాళ్ళు ఎంచరోళ్ళు అట్లనే చేస్తుంటారు. ఇక బెదిరిస్తారు, ఏదో చేసుకుంటారు, ఎంచారు అవతలు జరుపుకుంటారు, వాళ్ళ గోడ పెట్టుకుంటారు, ఏదో కబ్జాలో పెట్టుకుంటారు, అయిపోతుంది. ఆ తర్వాత మనం పీక్కోలేక ఎక్కువలేక చేస్తాం, అంతే తప్ప ఏముండదు. నిజంగా అక్కడ సమాధులు ఉండేనా, వాళ్ళకి సంబంధించిన బెడబుర్గ జంగాల సమాధులు వాళ్ళు తొలగించడం అసలు మాకు జాగా లేనే లేదు, జాగా మాది పట్టభూమి అని చెప్పేసి ఆ భూమికి సంబంధించిన వెంచర్ ఏదైతే పనులు చేస్తున్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ చెరువు కట్ట కింద కొత్తగా కాలువ చేస్తున్నారు. ఆ కాలువ కొత్తదా పాతదా అసలు మీరు గ్రామానికి సంబంధించి మీ దగ్గర ఏం సమాచారం ఉంది? అయితే అక్కడ నేను మా ఆవులు ఉండేది, ఆవుల షెడ్ ఉండేది. ఆవుల షెడ్ దగ్గర మేము ప్రతిరోజు ఆవులకు మేత వేసేది, అన్నీ చేసేది. అయితే ఏమైందంటే ఆ కాలువ ఉన్నది వాస్తవము. ఆ కాలువ పక్కకు ఇలా బెడబుర్గ జంగాల బొందలు ఉన్నాయి వాస్తవమే. అయితే ఇంకోటి ఏంటంటే ఫేరోజ్గూడ కాలువ, అది ఫేరోజ్గూడ నుంచి కాలువ ఉండి కొంగర కలాన్ దగ్గర ఫిరంగి కాలువ అనేది ఉంటుంది. కొంగర కలాన్ ల్యాండ్లో ఫిరంగి కాలువలో కలిసేది పెద్ద కాలువ. అది అక్కడ కందుకూరు నుంచి వస్తాయి ఆ వాటరు, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి ఈ చెరువులకు వచ్చి పెద్ద కాలువ. ఆ కాలువ గుండా వెళ్ళిపోతాయి ఫేరోజ్గూడ నుంచి కొంగర కలాన్. ఆ 12 సర్వే నెంబర్లకు వెళ్ళి ఫేరోజ్గూడ 12 సర్వే నెంబర్లకు వెళ్ళి కొంగర కలాన్లో ఉన్న ఇదేమంటారు ఫిరంగి కాలువలో కలుస్తాయి. ఫిరంగి కాలువ అంటే చాలా పెద్ద కాలువ అది. అయితే అక్కడ ఉన్న బొందలు వాస్తవమే. ఆ బొందలు వీకేసిరు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళని అన్యాయమే చేసిరు. ఈ సువర్ణలక్ష్మి డెవలపర్స్ అనే బాచిరెడ్డి అనే అతను వాళ్ళకి తెలియకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళ బొందలు తీసిండు. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ కట్టను కూడా తొలగించిండు, చెరువు కట్టని. అంటే ఇంతకుముందుకు ఆ చెరువు ఏదైతే ఆ తూములోంచి నీళ్ళు వచ్చేవి, చెరువు అలుగు నిండిన చెరువు నీళ్ళు ఇప్పుడు వాళ్ళు తవ్వినట్టు ఇదే పాతకాలువ. దాని పాతకాలం మేము మరమ్మతులు చేసి పుడుగా తీస్తున్నామని చెప్తున్నారు. అది నిజంగా లేక దూరం నుంచి ఉండేది కొంత
ఆ చెరువు కట్టకు దూరంగా ఉండేది కాలువ అని చెప్తున్నారు. చెరువు కట్టకు దూరంగా ఉండేనా, చెరువు కట్టకు ఆనుకొని ఉండేనా కాలువ? ఇప్పుడు అలుగు చెరువు అనే అలుగు ప్రాంతం ఉంది కదా, అలుగెళ్ళేది 2 పాయలుగా చీలిపోయేది. ఒకటి 81 సర్వే నెంబర్కి వెళ్ళిపోయేది, ఒకటి 12 సర్వే నెంబర్కి వెళ్ళిపోయేది. 81 సర్వే నెంబరు ఒక 400-500 మీటర్ల దూరంకి వెళ్ళిపోయేది 81 సర్వే నెంబర్. ఆ 81 సర్వే నెంబర్ గ్రామ పంచాయతీ అప్పట్లో 2005లో ఇది పనికి ఆహార పథకం కింద పెద్ద చెక్ డ్యామ్ కూడా కట్టిరు అందులో 81 సర్వే నెంబర్ పక్కకు. ఆ చెక్ డ్యామ్ను కూడా కూల్చిరు, ఆ చెక్ డ్యామ్ను కూడా నామరూపాలు లేకుండా చేసిరు. పెద్ద చెక్ డ్యాము, అక్కడ ట్రాన్స్ఫారం కూడా ఉంది, ఇప్పటికి ఉంది. గవర్నమెంట్ ట్రాన్స్ఫారం కరెంట్ వాళ్ళని అడిగినా చెప్తారు మీకు ఏందనేది. అది ఆ కాలువ మూసేసి దాంట్లో ఒక 30-40 ప్లాట్లు చేసిండు. ఇది ఇప్పుడు ఈ 12వ నెంబర్లో కూడా ఆ కాలువను మూసేసి ఇందులో ఒక 20 ప్లాట్లు చేసిండు. ఇక కట్ట కానుకొని తవ్వుతున్నాడు. ఈ కట్ట కానుకొని తవ్వుతే ఈ కట్ట రేపు కూలిపోదా? వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అన్యాయము, ఆయన చేసేది చాలా దౌర్జన్యము. ఇట్లా చేయడం పద్ధతి కాదు. ఈ భూభాకాసురుని లెక్క చేయడం పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అతను ఎవరో ఎమ్మెల్యే పేరు చెప్తున్నాడు, ఎవరు మనోహర్ రెడ్డి అంట. ఆ ఎమ్మెల్యే బినామీని నేను అని దందా చేస్తున్నాడు. ఈయననేమో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయన తోటి దందా చేస్తున్నా అంటుండు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారులు ఏం స్పందించి, మీరు అధికారులకు సంబంధించి గ్రామస్తుల తరపున ఎవరైతే ఆ బాధ్యత ఉన్నో వాళ్ళ తరపున ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళ తరపున అధికారులకు సమాచారం అందించినప్పుడు అధికారులు ఎట్లా స్పందించారు? మీరు అధికారులు ఏమంటారంటే మేము వస్తాము, ఇన్స్పెక్షన్ చేస్తాము అంటున్నారు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెట్టిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వచ్చి ఈ కాలువ వీడికి వెళ్ళలేదుగా ఆడికి వెళ్ళలేదుగా అంటారు. మ్యాప్ చూపెట్టమంటే చూపెడతలేరు. ఉన్న మ్యాప్ అయితే చూపెట్టాలి కదా, వాళ్ళు మ్యాప్ చూపెట్టాలి, ఏందనేది తొందరగా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటలేరు. నేను హైడ్రాకి వెళ్తా, హెచ్ఆర్సీకి కూడా వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా, చూపిస్తా. బాధితుల తరపున కొంగరకులం గ్రామ ప్రజల తరపున హైడ్రాకి వెళ్తా, హెచ్ఆర్సీకి కూడా వెళ్తా. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే కొంగరకలంలో బేడబుడగ జంగాల సమాధులు తొలగించారు, వాళ్ళకు 40-50 ఏళ్ళ క్రితం ఇచ్చినటువంటి ఆ జాగా, అద్దెకరం జాగాలో వాళ్ళు సమాధులు పెట్టుకుని ఆ జాగాను తొలగించి అక్కడ వెంచర్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా ఇటు వాళ్ళు బాధితులు చెప్తున్న వివరాల ప్రకారం, గ్రామస్తులు చెప్తున్న వివరాల ప్రకారం అక్కడ సమాధులు ఉండే అని మనకు అర్థమవుతా ఉంది. మరి వీళ్ళు అటు రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదులు చేసారు, కానీ ఇప్పటివరకు అక్కడి నుంచి ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి స్పందన కానీ రాలేదని చెప్పేసి బాధితులు వాపోతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా దీనికి సంబంధించి జిల్లా కలెక్టరు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సమాధులు, వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన ఒక ఆనవాళ్ళు లేకుండా చేసేటటువంటి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, కోరుతాను. వాళ్ళ తరపున తొవ్వేళ్ళు కూడా మీరు ఒక బాధ్యతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైతుందో చెరువు కట్ట కింద కాలువ తోవడం ద్వారా చెరువు కట్టకు ప్రమాదం ఉంటుంది. ఆ చెరువు కట్టను కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ పూర్వీకుల ఆనవాళ్ళను లేకుండా చేసేటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధితులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ఆధార్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.